గురువుగారు నమస్కారం. కత్తెరలో అని అంటారు కథ. కత్తెరలో అంటే ఏంటి? ఓం గం గణపతి నమః. నీవు అడిగిన ప్రశ్నకి నేను ఇప్పుడు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కత్తెరలో అంటే ఏమిటి అని అడిగావు. మనకి జ్యోతిషశాస్త్ర ప్రకారంగా, భారత పురాణాల ప్రకారంగా సమయాన్ని, కాలాన్ని 3 మానాల్లో కొలుస్తారు. సూర్యమానము, చంద్రమానము, బృహస్పతి మానము. మనకి చంద్రమానం గురించి, బృహస్పతి మానం గురించి ఇప్పుడు చెప్పుకోకలేదు, తర్వాత చెప్పుకుందాము. సూర్యుని గమనంతో ముడిపడి ఉన్న కాలమానాన్ని సౌరమానము అని అంటారు. అయితే సూర్యుడు 14 రోజుల పాటు ఒకే నక్షత్రంలో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడతాడు. సపోజ్ అశ్విని నక్షత్రంలో కానీ సూర్యుడు ఉదయించడం ప్రారంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం మనం గణిస్తాము. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తాము. ఇలాగా అశ్విని మొదలుకొని రేవతి వరకు కూడా 27 కార్తెలు ఉన్నాయి. అంటే అశ్విని కార్తె, రోహిణి కార్తె, భరణి కార్తె, కృత్తిక కార్తె, తర్వాత ఏదైనా మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఇవన్నీ కూడా రేవతి కార్తె వరకు ఉన్నాయి. 27 నక్షత్రాల కార్తెలు ఉన్నాయి. సాధారణంగా మనకి కత్తెర అన్నట్టు మే నెల 4వ తేదీ నుండి ఒక డొల్లు కత్తెరి, మే నెల 11వ తేదీ నుండి నిజ కత్తెరి ప్రారంభమై మే నెల 28వ తారీఖుతోటి కత్తెరి ముగుస్తుంది అని చెప్పాలి. అయినట్టయితే సూర్యుడు మేషరాశి చెందిన భరణి నక్షత్రం 3-4 పాదాల్లో ప్రవేశించిన మొదలు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్ని కత్తెరి అంటాము. అంటే భరణి 3-4 పాదములు, కృత్తిక 4 పాదములు, రోహిణి మొదటి పాదము, మొత్తం 6 పాదాలను కూడా సూర్యుడు ఉన్న కాలం కత్తెర అని అంటాము. దీనిని కత్తెర అని కూడా పిలుస్తుంటాము. ఈ యొక్క కత్తెర సమయంలో సూర్యుడు నిప్పులు జరుగుతుంటాడు. చాలా మంచి ఎండలు ఉంటూ ఉంటాయి. చెప్పాలంటే సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే డొల్లు కత్తెర అంటాము. అంటే ఇందులో డొల్లు కత్తెర, నిజ కత్తెర అని ఉన్నాయి. సూర్యుడు భరణి నక్షత్రంలో ప్రవేశిస్తే దానిని డొల్లు కత్తెర అని అంటాము. దీనిని చిన్న కత్తెర అని కూడా అంటాము. సూర్యుడు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజులతో డొల్లు కత్తెర అంతమై నిజ కత్తెర ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదం ప్రవేశంతో కత్తెర కూడా త్యాగం అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. అయినట్టయితే ఇందులో కొన్ని నియమాలు, పద్ధతులు కూడా చెప్పారు గురువుగారు. కత్తెరలలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. ఇంకా ఇప్పుడు మీ ప్రశ్న కత్తెరలో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయవచ్చు అని నువ్వు అడిగావు. దాని ప్రశ్నగా కత్తెరలో చేయకూడని పనులు ఏంటో చెప్తున్నాను. కత్తెరలో ఇళ్లకు సంబంధించిన చెట్లు నరుగుట, తాటాకులు కొట్టుట, నారు తీయుట, వ్యవసాయం ప్రారంభించట, సిమెంట్ వర్క్ చేయట, అవుట్ సైడ్ వర్క్ చేయట, స్లాబులు వేయట, తర్వాత శంకుస్థాపనలు చేయుట, ప్రారంభించట, విత్తులు జల్లట, కొత్తగా గ్రామం కానీ గృహం కానీ కట్టుట, తోటలు వేయుట, నీటి పైపు వేయుట, చెరువులు బావులు తవ్వుట, కొత్త బండిని చేయించడం, దాన్ని ఎక్కడం మంచిది కాదు. కత్తెర రాకముందే ప్రారంభించబడిన గృహ సంబంధమైన పనులు 1వ పాదం అనగా రవి కృత్తిక నక్షత్రం ప్రథమ పాదంలో ప్రవేశించిన వాళ్ళు 3 రోజులు ఆఫ్ చేసి 4వ రోజు నుంచి పని ప్రారంభం చేసుకోవచ్చు. అయితే ఇంట్లో లోపల పనులు చేసుకోవచ్చు. ఇంట్లో బయట పనులు మటుకు ఏమాత్రం చేయకూడదు, చేయవలసిన అవసరం లేదు. దాని తర్వాత ఇది కూడా ఎందుకు పెట్టారంటే కార్మికుల క్షేమం కోసం పెట్టారు ఈ విషయం. కార్మికులు అనేక రకాల బాధలు అనుభవిస్తుంటారు. అందులో కూడా ఆరుబయట వర్క్ చేసే వాళ్ళకి ఎండ, వడగాల్పు తగిలి వాళ్ళు శ్వాసొచ్చి పడిపోయి వాళ్ళ ప్రాణానికి హాని కలుగుతుందని, దానికోసం ఇది కత్తెరలో ఈ పనులు చేయకూడదని పెట్టారు. అయితే ఈ కాలంలో అందరూ కూడా చేస్తున్నారు, కానీ చేయకుండా ఉంటే చాలా శ్రేయస్కరం. ఇకపోతే కత్తెరలో ఏ పనులు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు చేయవచ్చు అని అన్నట్టయితే ఉపనయనం చేయవచ్చు, వివాహం చేయవచ్చు, గృహప్రవేశం చేయవచ్చు, యజ్ఞము చేయవచ్చు, యాగములు చేయవచ్చు, జాతకర్మలు చేయవచ్చు, ఇంటిలో ఉన్న ఇంటీరియర్ డెకరేషన్ చేయవచ్చు, లోపల ఫర్నిచర్ చేసుకోవచ్చు, లోపల ఇంటి నీడ పట్టు నుండి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత మొదలైన అన్నిటికి కూడా చేసుకోవచ్చు. మండపంలో మొదలైన కట్టుకోవచ్చు. జనన దోషములు, గ్రహ దోషములు మొదలైన శాంతులు, ప్రయాణములు మొదలైనవి కూడా చేసుకోవచ్చు. అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నాయి మాత్రం చేసుకోవచ్చు.
డేంజర్ జోన్లో మాత్రం ఉన్నది చేసుకోకూడదు అని గ్రహించగలరని నేను చెప్తున్నాను. అయితే ఇది కేవలం కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, యజమాని యొక్క శ్రేయస్సు కోసం పెట్టిన నియమమే కానీ అంతకంటే ఎక్కువ ఏం లేదు. పూర్వకాలంలో ఎదటివాని యొక్క శ్రేయస్సు కూడా ఆలోచన చేసేవారు కాబట్టి ఇటువంటి కూడా ఆలోచన చేశారు. వాళ్ళ చేత పనులు చేయించేవారు కాదు. ఇక్కడ శంకుస్థాపన చేయకూడదు, గృహప్రవేశం చేయవచ్చు. మీరు దాన్ని గుర్తు పెట్టుకోండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, ఏమంటే కట్టెలు కదా గృహప్రవేశం చేయవచ్చు, కట్టెలు కదా వివాహం చేయవచ్చా? అయ్యా చేయవచ్చు నిరభ్యంతరంగాను. ఏమంటే కట్టెలు కదా మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయవచ్చా? నిరభ్యంతరంగా జాయిన్ చేయవచ్చు. కార్మికులు కర్షకుల కోసం ఏర్పడిందే కానీ ఇది దేని గురించి కాదు. సర్వ మానవ శ్రేయస్సు కోసం ఇది ఏర్పడ్డది, అంతకంటే ఎక్కువేం లేదు. గురుగారు, ఈ సంవత్సరం ఈ నెలలో కత్తెరలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వదులుతాయి, అంతవరకు కూడా డేట్లతో సహా మీరు ఇవ్వండి. అయితే ఈ సంవత్సరము కత్తెరలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అని అడిగావు ప్రశ్న. 4/5/2025 నుంచి ప్రారంభమయ్యాయి. 4/5/2025 వేసవి అష్టమి ఆదివారం సాయంకాలం 6:44 నుంచి డొల్లు కత్తెర ప్రారంభమైంది. అంటే చిన్న కత్తెర అంటాము. 11/5/2025 వేసవి చతుర్దశి ఆదివారం సాయంకాలం 5:31 నిజ కత్తెర కూడా ప్రారంభమైంది. అంటే కృత్తిక కార్తె. తర్వాత 28/5/2025 జ్యేష్ఠ శుద్ధ విద్య బుధవారం రాత్రి 1:28 నిజ కత్తెర త్యాగం అయ్యింది. కాబట్టి 4వ తారీఖు నుంచి మే 4వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు కూడా కొంచెం ఎగ్జంప్షన్ మినహా ఉంది. దీనిని డొల్లు కత్తెర అని అంటాము. మే 11 నుంచి మే 28వ తారీఖు వరకు కూడా నిజ కత్తెర. కాబట్టి నిజ కత్తెరలో మీరు గృహ సంబంధమైన పనులు ఏమీ చేయకూడదు. ఆరు బయట చేసి ఏమీ చేయవద్దు. ఇంట్లో చేసి అన్నీ చేయండి. చేస్తే మీకు బాగానే ఉంటుందని నేను చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నమ్ము అడుగమ్మా. నెక్స్ట్ క్లాసులో నేను చెప్తాను. శుభం భూయాత్. గురువుగారు మంచి విషయంలో చెప్పినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరో రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.